హీస్ ఫస్ట్ ఫ్లైట్. హీస్ ఫస్ట్ ఫ్లైట్ ఇది కూడా మనకి అంటే మొదటి విమాన ప్రయాణం. అంటే ఇది కూడా 10th క్లాస్ ఇంగ్లీష్ సిలబస్ లో ఉండే చాలా మంచి ఇన్స్పైరింగ్ ఒక స్టోరీ అన్నమాట. ఓకేనమ్మా, డన్. సో ఇప్పుడు ఈ కథ ఒక చిన్న సీగల్ అంటే సముద్రపు పక్షి చుట్టూ తిరుగుతుంది అనమాట ఈ లెసన్. అంటే మనసులో ఉండే భయాన్ని పోగొట్టుకొని ఆత్మవిశ్వాసంతో ముందడుగు ఎలా వెయ్యాలో ఈ కథ మనకి చాలా అద్భుతంగా వివరిస్తుంది అనమాట. ఇందులో ముఖ్యమైన పాత్రలు ఎవరంటే యంగ్ సీగల్, ఇదే కథానాయకుడు. ఈమె ఎగరడానికి విపరీతంగా భయం అనేది ఈమెకి ఉంటది. సో ఎగరడానికి విపరీతంగా భయపడే ఒక పిరికి పక్షి. రెండో క్యారెక్టర్ ఎవరు? సీగల్ ఒక తల్లి, తండ్రి మరియు వాళ్ళ యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్, తోబట్టులు, సిబ్లింగ్స్. చిన్న సీగల్కు ధైర్యం చెప్పి ఎగిరేలా చేయడానికి ప్రయత్నించే అతని కుటుంబం. రెండో క్యారెక్టర్, టూ క్యారెక్టర్స్, ఒకటి సీగల్, రెండోది సీగల్ ఒక తల్లి, తండ్రి మరియు కుటుంబ సభ్యులు. వీళ్ళు ఏం చేస్తారంటే కుటుంబ సభ్యులు సీగల్కి అంటే చిన్న సీగల్కు ధైర్యం చెప్పి ఎగిరేలా చేయడానికి ప్రయత్నించే అతని కుటుంబం. ఇప్పుడు ఫుల్ స్టోరీకి వెళ్దాం. ఫస్ట్ ఎగరడానికి భయం ఎలా వచ్చింది? ఒక పెద్ద కొండ అంచున, దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? లెడ్జ్. ఒక పెద్ద కొండ అంచున ఒక చిన్న సీగల్ ఒంటరిగా కూర్చొని ఉంటుంది. అతని కంటే చిన్నవారైన ఆ పక్షి కంటే చిన్నవారైన అతని ఇద్దరు సోదరులు, ఒక సోదరి అప్పటికే ఎగరడం నేర్చుకుని ఆకాశంలో చాలా అంటే చాలా హాయిగా ఎగురుతుంది. కానీ ఈ చిన్న సీగల్కి మాత్రం ఎగరాలంటే చచ్చేంత భయం వచ్చేస్తుంది. కొండ అంచు దాకా వెళ్ళి కింద ఉన్న అంతులేని మహాసముద్రాన్ని చూడగానే ఆ సీగల్కి కాళ్ళు ఫుల్గా వణికిపోతూ ఉంటాయి. అంటే తన రెక్కలు తనకి ఎగురుతాయి, కానీ తన మనసులో ఏమనుకుంటుందంటే నా రెక్కలు నాకు సహకరించవు, నేను కింద పడి చచ్చిపోతాను అని భయపడి వెనక్కి వచ్చి తన చిన్న రంధ్రంలో అంటే తన చిన్న డెన్లోనే కూర్చొని దాక్కుంటూ పిరికి పందులాగా జీవనం గడుపుతూ ఉంటది ఆ సీగల్. సో నెక్స్ట్ ఇలా చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఆ సీగల్ కి ఎగరడం నేర్పించడానికి చాలా అంటే చాలా ప్రయత్నిస్తారు. రకరకాలుగా తిడతారు, బ్రతిమలాడుతారు, భయపెడతారు. ఎన్ని చేసినా ఎగరదు. ఫైనల్ గా నువ్వు గనుక ఎగరడానికి ప్రయత్నించకపోతే ఇక్కడే ఆకలితో ఉండి సస్తావు అని భయపెడతారు. ఇంకా సో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళ కుటుంబం. 24 hours గడిచినా ఎవరు అతని వైపు ఆ సీగల్ వైపు రారు. వెంటనే ఆ సీగలికి ఆకలి వేసేస్తుంది. ఒక రోజంతా గడిచిపోతుంది. సో ఎండ తీవ్రంగా కాస్తుంది అనమాట. ఆకలికి తట్టుకోలేక చిన్న సీగల్ కొండ అంచుకు వచ్చి ఒంటి కాలిపై నిలబడి నిద్రపోతున్నట్లు నటిస్తూ కుటుంబ సభ్యుల దృష్టిని ఆకర్షించడానికి ఒంటి కాలిపై నిలబడి నిద్రపోతున్నట్లు నటిస్తూ కుటుంబ సభ్యుల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఎవరు పట్టించుకోరు. అతని సోదరులు, తండ్రి హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. కానీ ఒక అమ్మ మనసు ఊరుకోదు కదా, ఆ సీగల్కి ఎలాగైనా ఎగిరించాలని చెప్పి తల్లి తన సీగల్ ఉన్న కొండ అవతల వైపు నిలబడి ఒక చేప మొక్కను ముక్కుతో చించి తింటూ ఉంటది. ఆ ఆహారాన్ని చూడగానే ఆకలితో ఉన్న చిన్న సీగల్ ఫుల్గా ఎంత ఆకలితో పిచ్చెక్కిపోద్దంటే ఆ చేపను చూసి ఆకలికి ఫుల్గా పిచ్చెక్కిపోతూ ఉంటది. నాకు కొంచెం ఆహారం ఇవ్వు అన్నట్లుగా గట్టిగా అరుస్తుంది వాళ్ళ అమ్మ వైపు చూసి. వెంటనే తల్లి పక్షి ఆ చేప తన ముక్కుతో పట్టుకొని చిన్న సీగల్ ఉన్న కొండ వైపు ఎగురుకుంటూ వస్తుంది. సో అమ్మ ఆహారం తెస్తుందని చిన్న సీగల్ ఎంతో ఆనందంగా ముందుకు జరుగుతుంది. కానీ సరిగ్గా కొండ అంచుకు రాగానే తల్లి పక్షి గాలిలోనే ఆగిపోతుంది. సో ఆకలి బాధ తట్టుకోలేక చిన్న సీగల్ ఆ భయాన్ని మర్చిపోయి సో ఆ చేప మొక్క కోసం ఒక్కసారిగా ముందుకు దూకుతుంది అనమాట. ఆకలి బాధ తట్టుకోలేక ఆ సీగల్ ఏం చేస్తుంది, ఆ చేప మొక్క కోసం ఒక్కసారిగా ముందుకి దూకుతుంది. సో మరుక్షణమే అక్కడ సీగల్ కొండపై నుండి కింద ఉన్న లోతైన సముద్రంలోకి పడిపోతుంది. విపరీతమైన భయంతో ఆ సీగల్ గుండె ఆగిపోయినంత పని అవుతుంది. కానీ ఆ భయం కేవలం 1 నిమిషం మాత్రమే ఉంటది. వెంటనే ఆ సీగల్ ఒక రెక్కలు పైకి కిందకి ఆడటం మొదలవుతాయి అన్నమాట. సో ఆ సీగల్ కింద పడిపోవడం లేదు, గాల్లో తేలుతున్నాయని దానికి అర్థమైపోద్ది అనమాట. సో మెల్లమెల్లగా పైకి కిందకి ఎగరడం అనేది ప్రారంభిస్తుంది. సో భయం స్థానంలో దానికి ఇప్పుడు చాలా అంటే చాలా ఆనందం అనేది వచ్చేసింది. సో ఫైనల్ గా
ఆ సీగల్ ఎగరడం చూసి సీగల్ ఒక తల్లి, తండ్రి, సిబ్లింగ్స్ ఎంతో సంతోషించి అతని చుట్టూ చేరుకొని అరుస్తూ పండగ చేసుకుంటారు. ఆ తర్వాత సముద్రపు నీటిపై ఎలా వాలాలంటే ఫ్లోటింగ్ కూడా నేర్చుకుంటుంది సీగల్. మొదట కాళ్ళు నీటిలో మునిగినప్పుడు భయపడినా ఆ తర్వాత నీటిపై హాయిగా తేలుతూ తను పట్టుకున్న మొదటి చేపను తింటది. సో, అలాగా ఆ సీగల్ తన మొదటి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. సో, ఈ కథలో మనకి ముఖ్యమైన మోరల్ ఏంటి? ధైర్య సాహసే లక్ష్మి. సో, లేదా భయాన్ని జయించడమే విజయానికి మొదటి మెట్టనమాట. సో, మనం ఏదైనా కొత్త పనిని ప్రారంభించినప్పుడు మొదట భయం వేయడం సహజం. కానీ ఆ భయాన్ని దాటి ముందుకు వేస్తేనే మనం అనుకున్నది సాధించగలం. తల్లిదండ్రులు ఒక్కసారి కఠినం వ్యవహరించేది మన మంచి కోసమే అని ఈ కథ మనకి నీతి చెప్తుంది.